10,000 సామాన్ అని మనకి ఇచ్చిండు అనుకో, అందులో ఒక 3,000 పెడితేనే వస్తుంది ఆ సామాన్. మిగతా 7,000 రూపాయలు కంపెనీకి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు నేను 20,000 పెట్టి ఒక ఐడి తీసుకున్నా, ఆ సామానుకు వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? 6,000 నుంచి 5,000 నుంచి 6,000 రూపాయలు దాని వాల్యూ. అంటే ఎంత మిగులుతుందో చూడండి కంపెనీకి. ఇక వాడు మనకు అందరికి మంచడా అనేది ఇవన్నీ కొన్ని ఒక్కొక్కటి అర్థమైన కొద్దీ మా పైన ఉన్న అప్లైన్లను అడుగుతా ఉన్నా, అరే ఇది క్వాలిటీ, అరే మనం వర్క్ చేయడం తెలవాలి, నెట్వర్క్ను పెంచుకోవాలి. మన కింద ఎంతమంది జాయిన్ అయితే అట్లా డబ్బులు వస్తాయి. మనం ప్రోడక్ట్ను చూడొద్దు, ప్రోడక్ట్కి విలువనియద్దు, ప్రోడక్ట్ కేవలం అందులో జాయిన్ అయ్యానికే అని చెప్పి మమ్మలను మసిపూసి మారడికాయ చేసి మోటివేషన్ చేసి మమ్మల్ని మా ఆలోచనలకు చెప్పే ప్రశ్నలకు జవాబు చెప్పకుండా నడిపించుకుంటా వచ్చా ఉండు. అయితే రాంగ ఏమైందంటే కరోనా వచ్చింది. ఇక కరోనా రాగానే కథం, ఇక బయట ఎవరి దగ్గర కలవనికి లేదు కదా. ఇది ఎంత లైవ్లో చెప్పే పని, అది లైవ్లో పోయి కూర్చొని వాళ్ళకు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చక్కగా కూర్చొని వివరించి చెప్పాలి. ఒక వ్యక్తి జాయిన్ కావాలంటే ఆ ప్రోడక్ట్ గురించి, కంపెనీ గురించి, అసలు ప్రోడక్ట్ ఎట్లా వస్తుంది, డైరెక్ట్ సేలింగ్ అంటే ఏంటిది, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటిది, ఇలా అన్ని విషయాలు కూర్చోబెట్టి ఆధారాలతో పాటు చూపెట్టి చెప్పాలి. కరోనా వచ్చింది. కరోనా రాగానే ఏం చేశారు, ఇక మనం బయట పోయేది లేదు కదా, కేవలం ఆన్లైన్లో జూమ్లో మనం ప్రతిరోజు కలవాలి, జూమ్లోనే జాయిన్ చేయాలి, జూమ్ ద్వారానే మనం డైరెక్ట్ సేల్ చేస్తున్నాం, మన కంపెనీ అప్డేట్ వర్షన్లోకి వచ్చిందని చెప్పి జూమ్లో స్టార్ట్ అయింది. జూమ్లో స్టార్ట్ అయ్యి అట్లా నడుచుకుంటా వస్తూ ఉంది. వచ్చిన తర్వాత ఏమైంది, కరోనాకు అట్లా కరోనా టైంలో అట్లా నడిచింది. అయితే మన హైదరాబాద్కు కొత్త సిపి ఎవరో వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైందనంటే తెలంగాణలో డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఏదో ఒక పెద్ద ఫ్రాడ్ బయటపడ్డది. ఫ్రాడ్ బయటపడగానే కథం, హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎవడైనా డైరెక్ట్ సేలింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తే తీసుకుపోయి బొక్కలేస్తాము అన్ని సెక్షన్ల కింద అని చెప్పి ప్రత్యేకంగా ఒక రూల్ పాస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎవడు కూడా డైరెక్ట్ సేలింగ్ చేయొద్దు, ఇదంతా ఫ్రాడ్, ఇది మోసం అని చెప్పి పేపర్లో ప్రకటన ఇచ్చి టీవీలలో చెప్పగానే ఇక డైరెక్ట్గా పోయి ఎవరికి కూడా ప్లాన్ చెప్పడానికి లేదు. ఎక్కడ పోయినా అరే ఇది మీరు చెప్పేది కరెక్ట్ కాదు, మన ప్రభుత్వం ఇది చెప్పింది, మీరు చేసేది తప్పు అని అంటా ఉన్నారు. అప్పుడు మేమేం చేసినామంటే మన కంపెనీకి అన్నీ ఉన్నాయి కదా, మన కంపెనీ పర్ఫెక్ట్గా ఉంది కదా, మరి మళ్ళీ ఎందుకు భయపడకుండా చేయాలి? మరి ప్రభుత్వం దగ్గరికి పోయి నిలదీయండి, మేము చేసే హక్కు ఉంది, మాకు లైసెన్సులు ఉన్నాయి, మా కంపెనీకి అన్నీ ఉన్నాయని చెప్పి అథారిటీస్ ఉన్నాయని చెప్పండి అని చెప్తే ఒక్కడు కూడా ముందుకు రాడు, ఒక్కడు కూడా చెప్పడు. ఒక్కొక్కడు దాట వేస్తూ ఉన్నారు, దాని గురించి సరైన సమాచారం ఇస్తలేరు. ఇట్లా ఏమైపోయింది, అబ్బా ఇదేదో మోసం ఉందని చెప్పి అప్పుడు గ్రహించి అప్పుడు ఏం చేసినామంటే, అమ్మ ఇదేదో మోసం ఉంది ఏంది అని మేము ఎవరైతే నా అప్లైన్, నా కింద ఇంకా పైన అప్లైన్ వీళ్ళను మేము ప్రశ్నించడం మొదలుపెట్టినాం, గట్టిగా నిలదీయడం మొదలుపెట్టినాం. నిలదీయడం ఎప్పుడైతే మొదలుపెట్టినామో పైన వాళ్ళంతా చెల్లాచెదురైపోయారు, ఎక్కడ లేకుండా పోయారు. మళ్ళీ దానికి తోడు ఏం చెప్పారంటే, మనం మన రాష్ట్రంలో కాకపోతే పక్క రాష్ట్రంలో చేద్దాం. ఇటు మహారాష్ట్ర ఉంది, అటు ఆంధ్ర ఉన్నది, చెన్నై, బెంగళూరు, కలకత్తా, నువ్వు ఏ రాష్ట్రంలోనే చేసుకోవచ్చు, ఒక ఆంధ్రలో మాత్రం బ్యాన్ చేసిండు ఈ డైరెక్ట్ సేలింగ్ అని చెప్పిండు. అరే ఈ తెలంగాణలో మాత్రం బ్యాన్ చేసిండు డైరెక్ట్ సేలింగ్ను, బయట అన్ని రాష్ట్రాలలో మనం చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ కొత్త పదము, కొత్త పాట సృష్టించారు. అమ్మ ఇదంతా ఏదో మోసం ఉంది, నేను చేయలేను, ఇక్కడ లోకల్లో ఉన్న మనుల దగ్గరనే చెప్పి నమ్మించలేకపోయినాం, ఇక పక్క రాష్ట్రంలో పోయి పక్క రాష్ట్రంలో చేసి ఇదంతా మోసము, నేను చేయలేను అని చెప్పి ఇక పక్కకు జరిగిపోయినాం. ఇక పక్కకు జరిగిపోయిన తర్వాత నేను జాయిన్ చేసిన వాళ్ళు, నా చుట్టపళ్ళు, నా దోస్తుగాళ్ళు, మా ఫ్రెండ్స్ అంతా నన్ను వాళ్ళ మనసులో తిట్టుకునే విధానం లేదు, వాళ్ళ తిట్టుకున్న విధానం చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ముఖం మీద అనలేదు తప్ప, వాళ్ళ ఇంటికి ఏదైనా ఫంక్షన్కి పోయినా, చుట్టాల దగ్గరికి పోయినా వాళ్ళు నన్ను చూసి అమ్మ వీడు మోసగాడరా, వీడు 20,000 కట్టించిండు, వీడు 10,000 కట్టించిండు, నన్ను మోసం చేసిండు, వీడే తిన్నాడు కావచ్చు అని చెప్పి మనసులో ఒక రాంటి ఫీలింగు వాళ్ళ ముఖ కవలికలల్లా కనబడతా ఉన్నాయి ప్రస్తుతం, ఇప్పుడు కూడా, ఇప్పటికి కూడా. అంటే అర్థం చేసుకోండి, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అని ఇది ఇక మీరు కొంతంలో డబ్బు పెట్టండి, జీవితాంతం మంచిగా బతకొచ్చు, మీకు కార్లు వస్తాయి, లక్షలు సంపాదించవచ్చు, కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఒకసారి జాయిన్ అయ్యి ఇంకో 4 జాయిన్ చేయి, ఇంకో 2 జాయిన్ చేయి, ఇక నీకు ఏం పని ఉండదు అని చెప్పి ఇట్లా మోసం చేసి చాలా కంపెనీలు మనల్ని మోసం చేస్తూనే ఉన్నాయి. అట్లా కొన్ని వందల కంపెనీలు వచ్చి వందల మందిని కోట్ల రూపాయలు దోచేసుకుంటా ఉన్నాయి. అట్లా నేను బయటపడి ప్రస్తుతం నేను ఏదైతే గతంలో చేసినో మళ్ళీ అదే పని చేసుకుంటూ ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు నేను జీవిస్తూ ఉన్నాను. ఇంకా ఇందులో పనిచేసిన వాళ్ళు ఇంకో 2-3 ఇంకా చేస్తూనే ఉన్నారు, ఇటు ఆంధ్రాకు, అటు మహారాష్ట్రకు, ఇటు చెన్నైకి, మద్రాసుకు పోయి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చి నువ్వు చేస్తే బాగుంటుంది, నీ పక్కకు ఒక లైన్ మొత్తం నడుచుకుంటూ పోతూ ఉంది, నువ్వు టెన్షన్ పడాల్సింది లేదు అని చెప్పి ఇప్పటికి కూడా నా దగ్గరకు వచ్చి మోటివేషన్ చేస్తూ ఉన్నారు. కానీ నేను జాయిన్ కాను, నాకు అవసరం లేదు, నువ్వు డెవలప్ అయిందో చూపెట్టు, నాకు నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు డెవలప్ అయ్యేదో చూపెట్టు, నువ్వు అట్లనే ఉన్నావు, ఇంకా నేనన్నా ఇంత పని చేసుకుంటా హాయిగా ఉన్న భార్య పిల్లలతోటి, నీకు అది కూడా లేదు కదా అని చెప్పి
ముఖం మీదనే చెప్పేసినాయి. కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్లలో జాయిన్ కాకుర్రి. ఈ మధ్యకాలంలో హెర్బల్ అయిపోయినది కూడా సేమ్ నెట్వర్క్ మార్కెటింగే, అది కూడా అందులో కూడా రమ్మన్నారు. ఇంకా ఆ తర్వాత ఈ సేఫ్ షాప్ అయిపోయిన తర్వాత హెర్బల్ అయిపోయిన వచ్చింది. ఇంకా వేరే వేరే నెట్వర్క్ మార్కెటింగ్లు చాలా వచ్చినాయి. 800 కట్టు నీకు మస్తు పైసలు వస్తాయి, 10,000 కట్టు ఇంకా నీకు రోజు అమౌంట్ పడతాయని ఇట్లాంటి అన్నీ చాలా మంది నా దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఒకసారి నెట్వర్క్ మార్కెటింగ్లోకి వెళ్ళిన తర్వాత మన యొక్క పబ్లిసిటీ పెరిగిపోతుంది కదా. పెరిగిపోయిన తర్వాత అరే నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను తీసుకుంటే మంచిగా వర్క్ చేస్తాడని చెప్పి వాళ్ళందరూ మనల్ని కాంటాక్ట్ కావడం జరిగింది. కానీ నేను ఇందులో కూడా జాయిన్ కాలే, ఇక రాదలుచుకోలేదు, రాను కూడా. ఇదంతా మోసం, ఇదంతా ఫ్రాడ్. మనం కష్టంతో మనం బ్రతకాలి, మనం జీవించాలి, అది జీవితం. కానీ ఇక ఉచితంగా వస్తుంది, ఆకాశం నుంచి వస్తుంది, అదృష్టం పలికి వస్తుంది. ఇట్లా ఒక్కని జాయిన్ చేస్తే ఒక్కని జాయిన్ చేస్తే ఒకడు, ఇట్లా 10 మందిని జాయిన్ చేస్తే ఇంత వస్తుంది, అమౌంట్ వస్తుంది, కమిషన్లు వస్తాయి, ఈ డైరెక్ట్ సేలింగ్ అని ఇలా మోసాల జోలికి నేను రాదలుచుకోలేదు, పోదలుచుకోలేదని చెప్పి ఇప్పటికి కూడా నేను ఎలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ కానీ, ఎలాంటి చిట్టీల జోలికి కానీ, ఇలాంటి స్కీముల జోలికి మాత్రం నేను పోవడం లేదు. హాయిగా నాకున్న పనిని నేను చేసుకుంటూ హాయిగా జీవిస్తూ ఉన్నాను. కాబట్టి ఆలోచించండి, ఇలాంటి మోసాల పట్ల జాగరూకత వహించాలి. అదే కాకుండా ప్రభుత్వాలు కూడా మనకు ప్రచారం చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి వాటి పట్ల జాగరూకతతో ఉండండి, జాగ్రత్త వహించండి. అయినా కూడా వాళ్ళు చేసే మోటివేషన్కు బలైపోయి కొన్ని లక్షల రూపాయల మోసాలకు గురై జనాలు ఇంకా మోసపోతూనే ఉన్నారు. మోసం చేసేటోడు ఉన్నాడు, మోసపోయేటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఇలాంటి ఫ్రాడ్ కంపెనీల పట్ల జాగ్రత్తగా ఉండాలి.